కోక్ 2. జస్ట్ 1. యా. మర్యాదకైనా నీకు కావాలా అని అడగరే, దాహం వేస్తోంది. అను నీకేమైనా కావాలంటే తీసుకో. నాకు వద్దు సార్. అరే అభయ్యాడు అన్నయ్య. ఇదేమైనా న్యాయంగా ఉందా? నీ తమ్ముడు ఇండియా నుంచి వచ్చి నీ కోసం వెతుకుతుంటే దొన్నలా జొన్నలు అంటున్నావు. నేనే సార్ తమ్ముణ్ణి. అబ్బాయి నేను ఎవరికి భయపడను. మా అన్నయ్య ఇంకా కనపడలేదు. ఈలో బాగా ఆకలేసి జొన్నలు తింటున్నాను సార్. అరే రే సారీ. లేడీస్ తో షాపింగ్ వచ్చారండి సార్, టైం వేస్ట్. సెక్రటరీకి మంచి గిఫ్ట్ ఇద్దామని. ఫ్యాంటాస్టిక్. ఏం బాస్ అండి మీరు, ఇండియాలో ఎవ్వరు ఇలా ఉండరు. ఒక కోక్ కొనివ్వలేదు కానీ గిఫ్ట్ కొనిస్తారట. అను వెళ్ళి షాపింగ్ చేయి. సార్ నాకు తీసుకో. 7,500 ringgits అంటే మన డబ్బులో 1,00,000. నచ్చింది కొనుక్కో. సార్ షాపింగ్ చేయమని ఇచ్చారా, షాప్ కొనుక్కోమని ఇచ్చారా? నువ్వు వెళ్ళను. అను నేను కోక్ తాగే లోపల వచ్చేయాలి. 10 minutes టైం ఇస్తాను. టైం అన్నా మిగలొచ్చు కానీ డబ్బులు మిగలకూడదు. నువ్వు వెళ్ళు. కొంచెం మెల్లగా తాగండి సార్, ఆడపిల్ల. ఐ విల్ హెల్ప్ హర్. సారీ సార్, చాలా కొనేద్దామని కన్ఫ్యూజ్ అయ్యి ఏమీ కొనలేకపోయాను. 10 నిమిషాల్లో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టలేకపోయావు. వేస్ట్ అను. భలే సాడిస్ట్ బాస్ సార్ మీరు. గిఫ్ట్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి టైం లిమిట్ పెట్టారు. మీతో చాలా కష్టం అండి. వెరీ 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 డిఫికల్ట్. ఏంటి వెరీ 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 డిఫికల్ట్? 10 నిమిషాలు టైం ఇచ్చినా గిఫ్ట్ కొనలేదు. 1 minute లో 2 lakhs గిఫ్ట్ కొన్నాను. రియల్లీ? పట్టుకో. అను బాగుందా? థ్యాంక్ యూ సార్. మై ప్లెజర్. సార్ నాకు తెలియక అడుగుతాను, మీరు గిఫ్ట్ కొనుక్కోమని అమ్మాయి డబ్బులు ఇచ్చి ఆల్రెడీ కొనేసారేంటి సార్? నా 6 అని చెప్పింది అను కొనుక్కోలేదని. మీ 6 సెన్స్ అంత కరెక్ట్ గా చెప్తుందా సార్? సార్ మీ 6 సెన్స్ అడిగి మా బ్రదర్ ఎక్కడ ఉన్నారో కొంచెం చెప్తారా సార్? చెప్తా. మీ అన్నయ్య ఫోటో పంపించాడు గానీ అడ్రస్ ఇవ్వలేదు. అవును సార్. మలేషియా రమ్మన్నాడు గానీ రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. అవును సార్. ఏదో తేడా కనిపిట్లా అనిపిస్తుంది సార్. మీ అన్నయ్య కన్నయ్య లాగా ఉన్నాడు. కన్నయ్య అంటే ఏంటి సార్? అంటే కన్నాలేసేవాడు. వాడి వల్ల ఆస్తి రావడం కాదు, అవస్థలు వస్తాయి. నా 6 సెన్స్ చెప్తోంది నిన్ను దేవుడే కాపాడాలి. ఇదేంటంటే మీ పేరు అంకుల్ పేరు ఇలా రాశారు? ఇది ఇక్కడ ఆచారం. జీవితాంతం కలిసి ఉండాలని దేవుణ్ణి ఇలా మొక్కుకుంటాం. ఇంకా నువ్వు చూడాల్సిన ప్లేసులు చాలా. మేమిద్దరం కూడా ఎప్పుడు కలిసి ఉండేలా దీవించు స్వామి. అను, మనసులో ఉన్న ప్రేమని దేవుడి కన్నా ముందు ప్రేమించిన వాడికి చెప్పాలి. ఆంటీ, ప్రేమించినప్పుడు సిగ్గుపడకూడదు. ప్రేమని చెప్పడానికి భయపడకూడదు. వాడెప్పుడు బిజినెస్ లో బిజీగానే ఉంటాడు కాబట్టి నీ మనసు ఏమిటో గ్రహించలేడు. మీ ఇద్దరికి ఇక్కడే కొంచెం ప్రైవసీ దొరికేది. అందుకే నేను ఇవాళ బయటికి తీసుకెళ్ళమని అడుగు. నిన్ను పెళ్లి చేసుకోమని అడుగు. ఎలా చెప్పనా ఆంటీ, ఎంత ఇష్టపడినా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన దగ్గర జీతానికి పనిచేసే నేను ఆయనతో జీవితాన్ని పంచుకోగలనా అని. ఎవరూ లేని అనాథని, ఆకాశం అంత ఎత్తులో ఉన్న ఆయన నా కోసం దిగి వస్తారా అని. చూడు,
ఇంకెప్పుడు నువ్వు అనాథనని అనుకో. నువ్వు నా కూతురు లాంటి దానివి. నీ పెళ్లి నేను చేస్తాగా. ఇదిగో ఈ చీర కట్టుకుని వెళ్ళు. వాడి కళ్ళకి సెక్రటరీలా కాదు, చందమావలా కనపడతాం. చాలా బాగుంది కదూ. చీర బాగుంది. అను ఫస్ట్ టైం వచ్చింది కదా మలేషియాకి, కాస్త ఎట్టైనా బయటికి తీసుకెళ్ళు. ఆంటీ మీతో వెళ్ళమని. నువ్వు నాతో రావడానికి రికమెండేషన్ కావాలా? నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో ఎప్పుడు తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. ఓకే బాయ్. ఏంటి సార్ చూసి కూడా చూడనట్టు వచ్చేసారు? గుర్తుపట్టలేదా? గుర్తుపట్టా, అందుకనే చూసి చూడనట్టు వచ్చేసా. భలే జోక్లేస్తా సార్ మీరు. సార్ మీ సిక్స్త్ సెన్స్ చెప్పినట్టు మా అన్నయ్య పెద్ద దొంగ సార్. డబ్బులన్నీ వాడు దోచుకుపోయాడు, దెబ్బలకు నాకు వాచిపోయింది. ఆ బాధలన్నీ మర్చిపోవడం కోసమే మందు కొట్టడానికి ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు నేను అడిగానా? లేదు. పోనీ నేను ఎందుకు వచ్చాను నీకు తెలుసా? తెలీదు. పిచ్చోడ్లాగా ఉన్నావా? పబ్బుకి ఎందుకు వస్తారు? మందు కొట్టడానికి. Excuse me, sir. ఆరెంజ్ జ్యూస్ ప్లీజ్. Okay. వన్ జింతా పక్కన చుట్టూ. Thank you. అదే సార్ మందు కొట్టడానికి వచ్చానన్నారు కదా, ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చారండి. నేను మందు కొట్టను, మనుషుల్ని కొడతా. థ్యాంక్ యూ. మీరు ఆ డ్రింక్ తాగొద్దు, తాగలేరు. అబ్బాయి దేనికి భయపడ్డు. ఓకే. Just a minute. థ్యాంక్ యూ. చెప్తే వినాలి, వినపడేలా చెప్పాలి కూడా. వెళ్ళా మూల కూర్చో. వినేలా చెప్పమంటే వినపట్టం మానేసేలా చెప్పారేంటి? ఏ మూల సార్? హలో, మీ బాస్ కోసం వెతుకుతున్నారా? అవును, ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారు. హలో, ఇప్పుడు మాత్రం వెళ్ళకండి, చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నారు తెలుసా. ఆఫీస్ విషయాలు అయితే తర్వాత చెప్పండి, పర్సనల్ విషయాలైతే అసలు చెప్పొద్దు. ఎందుకు టెన్షన్? అర్థమైంది. బాస్ ఐ లవ్ యూ అని చెప్పాలనేగా. అది చెప్పాలంటే కొంచెం ధైర్యం కావాలమ్మా. ధైర్యం కావాలంటే ఓ పెగ్గాయి చెప్తా వచ్చేస్తుంది. ఈ తాగితే ధైర్యం వస్తుందా? ముందు భయం పోతుంది, ఆ తర్వాత రకరకాలుగా రెచ్చిపోవచ్చు. కమాన్ హ్యావ్ ఇట్. కమాన్. కొనకొద్దు, ఏసై. అది అది శభాష్. ఇప్పుడు అలాగే ఉంటుంది, సర్దుకో. ఆ తర్వాత అదే సర్దుకుంటుంది. ధైర్యం రాలేదే. ఒక పెగ్గుకి రాదమ్మా, దీన్ని కూడా లాగించు. ఇప్పుడు వెళ్ళి చెప్పు. ఏం చెప్పును? ఐ లవ్ యూ. నాకు ఐ లవ్ యూ చెప్తావా? నేను నీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటమ్మా, నువ్వు మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేశానంతే. ఏం మర్చిపోయాను? ఐ లవ్. నేను చెప్పను, మా ఆయనే చెప్తాడు. వెళ్ళు. వెళ్ళమ్మా. ఏ ఏ అను, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడాలంటే ఇంట్లో మాట్లాడొచ్చు కదా, ఇక్కడ రావాలా? హ?